హలో ఎవ్రీవన్, నా 5 years ఎన్జిఓ జర్నీలో నేను కొన్ని వేల మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ప్రతి చోట నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే డిప్రెషన్లో నుంచి ఎలా బయటికి రావాలి ఆర్ డిప్రెషన్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే క్వశ్చన్ నాకు ప్రతి చోట ఎదురవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రావాలి అనే దాన్ని పక్కన పెడితే డిప్రెషన్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. జనరల్గా డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటే ఓవర్ థింకింగ్ వల్ల వస్తుంది, అంతే కదా. అంటే ఒక దాని గురించి పదే 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 మనం ఆలోచించటం వల్ల డిప్రెషన్ వస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది అంటే మనం ఏ పని చేయకుండా వచ్చిన ప్రాబ్లం గురించో వచ్చిన సమస్య గురించో ఎక్కువగా అంటే ఆలోచించటం వల్ల ఓవర్ థింకింగ్ వస్తుంది. ఆ ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండి ఒకే దాని గురించి ఎక్కువ ఆలోచించటం వల్ల ఓవర్ థింకింగ్గా అది కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే ఓవర్ థింకింగ్ వల్ల వస్తుంది. ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుందంటే ఖాళీగా ఉండటం వల్ల వస్తుంది. సో నేను మీ అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే దయచేసి ఖాళీగా ఉండొద్దు. అంటే ఐడల్గా కూర్చొని ఏదో ఒక దాని గురించి ర్యాండమ్గా ఆలోచించొద్దు. ఏదో ఒక పని చేయండి. అది చదువుకోవటమా, ఆడుకోవటమా, ఆర్ఎల్స్ సినిమా చూడటమా, నిద్రపోవటమా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటమా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటమా, అది మీ ఇష్టం. కానీ ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఖాళీగా ఉన్నప్పుడు మనకున్న సమస్యలు, ప్రతి వ్యక్తికి సమస్యలు కన్ఫామ్గా ఉంటాయి. ఆ సమస్యల్ని పదే పదే గుర్తు చేసుకొని ఓవర్ థింకింగ్ అది కన్వర్ట్ అవుతుంది. ఓవర్ థింకింగ్ కాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. డిప్రెషన్ రాకూడదు అంటే ఖాళీగా ఉండొద్దు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.